మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నుండి సాయి ప్రణవ్ అనే ఐటీ ఉద్యోగి అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. సాధారణంగా పెద్దలు సంతానం ఉండాలి, వారు శ్రాద్ధాది కర్మలు చేస్తేనే పితృరుణం తీరుతుంది అంటారు. అయితే కొంతమందికి వివాహం జరగవచ్చు, జరిగినా కొంతమందికి సంతానం కలగకపోవచ్చు. అలాంటప్పుడు వారికి సద్గతులు కలగడానికి, మోక్షం సిద్ధించడానికి ఇబ్బంది అవుతుందా? సంతానం మోక్షం సిద్ధించడం అనేది పోయిన వారికే పెట్టేవారికే, పోయిన వారికి మోక్షం అంటారు, అంతే కదా, పెట్టిన వారికి మోక్షం. అయితే ఇప్పుడు శ్రాద్ధం పెట్టే అవకాశం లేదు, సంతానం లేని వాళ్ళు పెట్టలేరు అనుకున్నాం. అది అంటే అంటే కర్త గురించి కాదు, ఇక్కడ ఆబ్దికం పెట్టే కర్త గురించి కాదు వారు అడుగుతుంది, ఆ పోయినవాడు గురించి, అంతే కదా. అతనికి సంతానం లేకపోతే అతనికి ఆబ్దికం పెట్టాలంటే అతను పోయాడు, అతనికి సంతానం లేదు, అంతే కదా. స్పష్టమైన వేదాంత శాస్త్రం ఏమిటంటే ఇక్కడ జరిగే అంత్యక్రియలతో కానీ ఈ శ్రాద్ధాది ప్రక్రియలతో కానీ ఆయన సద్గతులు ఆధారపడి ఉండవు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. యోగ వాసిష్టం దీనికి ప్రమాణం. మరి పుత్రుడు పుత్రిక పున్నామ నరకం నుండి ఈవేళ మళ్ళీ ఒరే రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమంటున్నారు, 3వ బిడ్డన కంటే 30,000, 4వ బిడ్డన కంటే 40,000 అన్నారు. వీరే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కుటుంబ నియంత్రణ ముఖ్యమని చెప్పారు. అప్పుడు పరిస్థితి అది, ఇప్పుడు పరిస్థితి బాగా తప్పు పట్టద్దు. అప్పుడు పరిస్థితి అది, ఇప్పుడు పరిస్థితి ఇది. అంచేత ఇవి ఈ అపుత్రస్య గతిర్నాస్తి, సంతానం లేకపోతే ఇవన్నీ ఒకప్పుడు భారతదేశంలో జనాభా తక్కువగా ఉండడం, అది పెరగవలసిన అవసరం రావడం కోసం వచ్చాయి. బ్రహ్మదేవుడు 4 కుమారులను కన్నాడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు. వాళ్ళందరినీ సంతానాన్ని కనడం కోసమే పుట్టించాను, మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నేను చేసుకోమన్నారు, వాళ్ళు చెప్పించాడు. బ్రహ్మదేవుడిని తప్పడతావా, వీళ్ళని తప్పడతావా, వాళ్ళు జ్ఞానవంతులు, మేము చేసుకోమన్నారు. ఈయన ఎందుకని నేను మిమ్మల్ని కనదే అందుకోసం ఆ విషయం ముందు చెప్పాలి కదా అన్నారు. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ సత్యం ధర్మం సమస్య కాదు, అర్థవాదం అంటారు. ఆయన ప్రయోజనం కోసం కన్నప్పుడు ఆయన అడుగుతాడు, వీళ్ళు ఒప్పుకోలేదంటే వాళ్ళ తప్పు లేదు, మమ్మల్ని రొంపులో దిగమంటావేటయా, మేము బ్రహ్మజ్ఞానులం, మాకేం కర్మ ఇది, మళ్ళీ ఊరికి సాఫ్ట్వేర్ ఉద్యోగం యాక్సెంచరు ఏంటిది, ఈ సభ తీసుకుంటూ కూర్చోవడం, భార్య భర్త అమ్మో వీ డోంట్ లైక్ అన్నారు వాడు, సనత్ కుమారుడు సనత్ సుజాతుడు. అయితే మిమ్మల్ని ఎప్పుడు బాలులాగే ఉండమని చెప్పిస్తాం, ఉంటాం, శవాల్లో ఉంటాం, అవసరమైతే మేము దిగం. నమస్కారం చేయాలి అటువంటి మహానుభావులకి. అది ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇలా చెప్పి అలా చెప్పి జపాన్ వాళ్ళు పిల్లల్ని కనమని చెప్తారు, కన్నామని కనట్లేదు. ఒకప్పుడు కనద్దని చెప్పారు. చైనా వాళ్ళు విపరీతంగా జనాభా పెరిగిపోతుంటే ఈ దూరం తగ్గించారు, ఇప్పుడు మళ్ళీ కనమని చెబుతున్నారు. ఇవన్నీ శాస్త్రాలు కావు, సమయానుకూలంగా వచ్చి సామెతలు అంటే అవి కాదు. అందుకని సద్గతులు ఎప్పుడూ కూడా అతని మనస్థితిని బట్టి ఉంటాయి, అంతేగాని ఈ చేసే ప్రక్రియలను బట్టి ఉండవు. అయితే చేసే ప్రక్రియ ఎవరికంటే ఈ చేయవలసిన పెద్ద కొడుకు ఉండి వాడు ఎగ్గొట్టేయడానికి వీల్లేదు. ఇక్కడ మా నాన్నగారు మహాయోగండి, వారు ఎప్పుడు జపంలో ఉండేవారు, వారికి దద్దినం పెట్టకపోయినా పర్వాలేదని వీడికి బతుకుండగానే కొడుకు వీడికి దద్దినం పెట్టేస్తాడు. వీడి సంగతి సరే, వెళ్ళిపోయిన పరిస్థితి ఏం లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఆయన నిజంగా యోగి పెట్టకపోతే ఆయన ఏం చేస్తాడు పాపం, ఆయన ఏం చేయక్కర్లేదు కూడా. ఆయన మనస్సు ఏమిటి వెళ్ళేటప్పుడు ఈ ప్రశ్న రాముడు వశిష్ఠుని అడుగుతాడు. జ్ఞాని అయిన వాడు మరణం ఎలా ఉంటుంది అంటాడు. పండుటాకు ఎక్కడ రాలుతుందో ఎప్పుడైనా చెప్పగలవా అంటాడు ఆయన. పండుటాకు రాలి పడితే గాలికి ఎక్కడైనా మురుక్కాలవ మీద పడవచ్చు, ముక్తీశ్వరం క్షేత్రంలో పడవచ్చు, దాన్ని బట్టి దాని యోగం ఉండదు. నిజానికి ఆ పండుటాకు రాలిపడడం వల్ల మురుక్కాలవ కూడా ముక్తీశ్వరం అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ పండుటాకు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏం లేదు. జ్ఞాని అంటే పండుటాకు, ఎండుటాకు కాదు, వాడు పండుటాకు, అది తేడా. అందుకని ఈ సద్గతి అనేది మన మనస్తత్వం మీద, పోయేటప్పుడు మనస్తత్వం అంటే పోయేటప్పుడు మనస్తత్వం అప్పటికప్పుడు రాదు, మనం కింది నుంచి దాని పునాది శిక్షణ ఇచ్చుకుంటూనే వస్తుంది. అందుకని ఖచ్చితమైన శిక్షణ ఇచ్చి మనస్సును ఎప్పుడు భగవద్ధ్యానంలోనే ఉంచితే ఈ ఊరికే ఈ పుత్రాదులు సంతానాలు వీళ్ళు శ్రాద్ధాలు పెట్టారా లేదా మనకు అనవసరమైన విషయం. అది ఆయనకి ఖచ్చితంగా మోక్షం వచ్చింది. పోయినప్పుడు జీవి మనస్తత్వాన్ని బట్టి, అంటే మోక్షం అనేది దేనికినైనా శరీరానికి కాదు, శరీరానికి ఎప్పుడూ మోక్షమే, పోయాక మోక్షం కాదేంటి, శరీరానికి ఎప్పుడూ మోక్షమే. మోక్షం అనేది మనస్సుకి, మనస్సుకి మోక్షం అంటే అర్థం ఏంటి, మనస్సుకే కారణానికి బంధానికి కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. బంధానికి ఏది కారణమైందో దానికి మోక్షం ఉంటుంది, కానీ బంధం లేని దానికి కారణం ఎందుకు ఉంటుంది, మోక్షం ఎందుకు ఉంటుంది. అంచేత మనస్సు ఎలా ఉందన్న దాన్ని బట్టి మోక్షం ఉంటుంది. అంచేత మనం ఏ జీవి అయినా సరే, ఏ కులం వాడు, ఏ మతం వాడు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, వారి మనస్సులో భగవద్ధ్యానం నిరంతరం చేస్తూ వారి సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండి, అలా కట్టుబడి ఉన్నామనే విషయం కూడా మర్చిపోయి జ్ఞానులై
యోగులై వారు భక్తులై భగవద్ధ్యానమే చేస్తూ ఉంటే వారు ఏ స్థితిలో ఎక్కడ రోడ్డు ప్రమాదంలో ముక్కలై మరణించినా వారికి మోక్షం ఖాయం. అద్భుతం. ఎంతో మందికి భరోసా. ఏం తిరుగులేదు. ఇంకా అది సంతానం ఉన్నారు లేరు పెళ్ళయింది కాలేదు, ఈ డజంట్ మ్యాటర్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. అసలు అది విషయమే కాదు, తీసిపారాయి. చేసే పనులు మంచివైతే, ఉద్దేశం మంచిదైతే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మనిషికి సద్గతులే కలుగుతాయని నాన్నగారు భరోసా చెబుతున్నారు. ఇది యోగ వాసిష్టం ఆధారంగా చెప్పారు కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోక్కర్లేదు. ముఖ్యంగా ఆధునిక కాలంలో సంతాన ఉత్పత్తి కేంద్రాలు, రకరకాల కేంద్రాలు పెరిగిపోతున్న రోజులలో సంతానం లేకపోతే మనకు సద్గతులు కలగవేమో అని భయపడవలసిన అవసరం లేదు. ఉన్న దంపతులు ఇద్దరూ కూడా హాయిగా పుణ్యకార్యాలు చేసుకుంటూ వీలైనంత పరోపకారం చేసుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా సద్గతులు కలుగుతాయని నాన్నగారి భరోసా, వశిష్ఠుడి భరోసా. దానిని మనం ధైర్యంగా అనుసరించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.